ఇప్పుడు మా పాటలను కొడుతున్నారు. ఏంటి ఎవరైనా అడుగుతున్నాడా మమ్మల్ని? ఎవరైనా పర్మిషన్ అడుగుతున్నాడా? ఆడియో కంపెనీ దగ్గర తీసుకొని ఆడికి డబ్బులు కట్టి ఒక్క ప్రొడ్యూసర్ కర్టసీ ఉందా వాళ్ళకి? ఇంత కష్టపడి పాట చేసి సూపర్ డూపర్ హిట్ చేస్తే కోటి బతికున్నాడు, ఫోన్ చేసి అడగాల. పోనీ రాజుగారు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ఇద్దరికి ఫోన్ చేసి అమ్మా ఇలా మీ పాట పెట్టుకుంటున్నాం అంటే మేము వద్దంటాం, మేము డబ్బులు డిమాండ్ చేస్తాం. వీళ్ళు ఆడియో కంపెనీ ఆడియో డబ్బులు కట్టి ఆడు 10 లక్షలు 10 లక్షలు అడుగుతాడు. డబ్బులు కట్టి ఈ పాటను వాడు కొనుక్కుంటున్నారు అక్కడ ఆడియో కంపెనీలు. మేమేంటి ఇక్కడ బఫున్నాం ఇక్కడ? యాక్చువల్లీ ఈ సెట్కి వచ్చినప్పటి నుంచి కూడా ఆ సాంగ్ ప్లే అవుతుంది లూప్ మోడ్లో. అండ్ టీజర్ కట్లో కూడా బాగా వైరల్ అయింది ఆ సాంగ్. రీసెంట్గా కోటి గారు మాట్లాడుతూ మమ్మల్ని అడగలేదు, అసలు పర్మిషన్ తీసుకుని ఉంటే బాగుండేది కదా అని ఒక చిన్న వ్యక్తం చేశారు ఆయన బాధని. ఏమంటారు? సో దాని తర్వాత వెళ్ళి నేను ఆయన కలిసానండి. అండ్ మేము కొద్దిసేపు నవ్వుకున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ ఆదిత్య వాళ్ళది ఈ పాట, ఈ ఆల్బమ్ అంతా ఆదిత్య వాళ్ళది. సో మేము అనుకున్న ఎన్ఓసీలు, అవసరమైన పర్మిషన్స్ తెచ్చుకున్నాం. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకి పాస్ ఆన్ అవ్వలేదు ఆ టైం. ఆయన బాధ అదే కదా. అవును, అంతే. పర్మిషన్ అడగలేదు. యాక్చువల్లీ అండి అది నిజమైన బాధే. ఎందుకంటే మనం సినిమా తీసేటప్పుడు రాసిన మనిషి కానీ, ప్రొడ్యూస్ చేసిన మనిషి కానీ, ఆ పాట అల్లిన మ్యూజిక్ డైరెక్టర్కి కానీ వాళ్ళకి ఏమవుతుందంటే మేము ఆ టైంకి సినిమా అమ్మేస్తాం. మాకెవ్వరికీ రైట్ ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవ్వరికీ రైట్ ఉండదు. తెలియకుండా పాడిన మనిషికి కాస్తో కూస్తో రాయల్టీ వస్తుందంట. బట్ అది ఎప్పటికన్నా ఇప్పుడు మేము చేసే కొన్ని ధర్నాల్లోనో లేకపోతే ఇట్ ఈస్ ట్రూ ఆల్ ఆర్టిస్ట్కి ఆ పుట్టుకతో ఆ ఆలోచన ఎక్కడ వచ్చిందో, దట్ స్టోరీ ఐడియా, ద సాంగ్ ఐడియా ఇండియాలో ఐ జస్ట్ థింక్ అండి ఆయన మనోభావన కరెక్టే, ఆయన అనుకున్నది కరెక్టే. దాని తర్వాత నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మేమిద్దరం ఆయనకు ఇలా కూడా జరుగుతుందా, అలా కూడా జరుగుతుందా అని మాట్లాడుకున్నామండి. సో థ్యాంక్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే.